మనల్ని ఎవరు ద్వేషిస్తారో వాళ్ళని మాత్రం అస్సలు తిట్టకండి. ఎందుకంటే ఆ ద్వేషించే వారి వల్లనే మనం మొండిగా తయారయ్యి ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాం. వాళ్ళ ద్వేషమే మనకు దీవెనలు అనుకొని ముందుకు వెళ్ళాలి అంతే. ఎవరో అనుకుంటున్నారు, ఏమనుకుంటారో, అది చేస్తే ఎలా, ఇది చేస్తే ఎలా, అరే వాళ్ళు చూస్తే ఎలా, ఏమైనా అనుకుంటారేమో అని మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము. ఎవరైనా ద్వేషించుకొని, ఎవరైనా ఏమైనా అనుకొని, ఎవరితోటి మనకేమయ్యేది ఉంది? ఎవరైనా మన ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరైనా వచ్చి ఒక రూపాయి ఇస్తారా? లేకపోతే మన ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేస్తారా? ఎవరిష్టం వాళ్ళది కదా. వాళ్ళకు నచ్చిన పనులు మనం చేయాలంటే మనకు కుదరదు కదా. అందుకోసమే ద్వేషించేవారే మన దేవుళ్ళు, వాళ్ళ దీవెనలు అనుకొని ముందుకు వెళ్దాం.